ఒకటి కాదు చాలా ఉన్నాయండి. పర్టికులర్గా మేమిద్దరం విజయవాడ ఆ బ్రాంచ్కి వెళ్ళి వచ్చేటప్పుడు చాలా చాలా మెమరబుల్ మెమరీస్ చాలా ఉన్నాయండి. ఉదయ్ సార్ నాకు ఇక్కడ అంటే నాకు తెలిసిన పీపుల్స్లో ఉదయ్ సార్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్. ఉదయ్ సార్తో అంటే నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు అంటే 2015 అరౌండ్ అప్పుడు ఇన్స్టిట్యూట్ చాలా చిన్నగా అంటే డిపార్ట్మెంట్స్ అన్ని చిన్నగా ఉండేవి. అప్పుడు మేము మాట్లాడుకునే పాయింట్స్ అంటే ఎవరిని ఎలా మాట్లాడాలి, ఈ కౌన్సిలింగ్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా అప్పట్లో కూడా ఆలోచిస్తూ ఉంటే ఇన్స్టిట్యూట్ అని ఎదిగిన తర్వాత కొంచెం స్వీట్ మెమరీస్ చాలా ఉన్నాయి. ఉదయ్ సార్తో స్వీట్ మెమరీ అంటే చాలా ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నౌ అండ్ యాజ్ అ ఫ్యాకల్టీ అండ్ యాజ్ అ స్టూడెంట్ వాట్ ఎవర్ బికాస్ ఆఫ్ ఆల్ హిమ్ ఓన్లీ. అండ్ స్వీట్ మెమరీ ఏంటంటే విజయవాడలో వర్క్షాప్ ఒకటి జరిగింది. ఆ టైంలో నేను సార్ చాలా యంగేజ్ అని చెప్పి చిన్న ఒక పర్మిషన్ అడిగాను. సార్ నేను వెళ్ళి చెప్తాను అబౌట్ డైరెక్షన్ గురించి అని. సో హీఈస్ వెరీ ఇన్నోవేటివ్ పర్సన్ అండ్ టాలెంట్ ఎవరిలో ఉంది అని సెలెక్ట్ చేయడంలో సార్ తర్వాత ఎవరైనా. ఉదయ్ సార్ నేను ఒక వర్క్షాప్ కోసం అని కలిసాను. డే 1 కలిసినప్పుడే నాకు అనిపించింది ఆయన ఒక విజనరీ అని చెప్పి. అంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను ఫీల్ అయ్యాను, మేము చదువుకునే రోజుల్లో ఇట్లాంటి ఒక ఇన్స్టిట్యూట్ మాకు ఇక్కడ అవైలబుల్ ఎందుకు లేదు అని. So Uday sir, I know him for the past 15 years. So I was his student and coming to best memory అంటే సో అక్కడ మేము ఎప్పుడైతే ప్రాజెక్ట్స్ చేస్తున్నామో ఒకసారి మేము ఉండవల్లికి వెళ్ళి షూట్ చేయడం జరిగిందండి. సార్ వాళ్ళ కజన్ రిలేటివ్ కరెక్ట్గా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అవినాష్ అబ్బాయి పేరు కూడా తను నేను ఒకే షార్ట్ ఫిల్మ్లో పనిచేయడం జరిగింది. సార్ అప్పుడు అక్కడ యాజ్ అ మెంటర్ మాతో పాటు వచ్చారు. హీ వాస్ దేర్ విత్ us for 2-3 days. సో దట్ వాస్ ఎ వెరీ గుడ్ మెమరీ. ఉదయ్ సార్ గురించి స్వీట్ మెమరీస్ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. బేసికల్లీ నేను చాలా విషయాల్లో ఉదయ్ సార్ని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. చాలా విషయాల్లో ఫాలో అవడానికి ట్రై చేస్తాను, కాకపోతే చాలా విషయాలు నేను ఫాలో అవుతూ ఉంటాను. ఉదయ్ సార్ నాకు రఘు సార్ నుంచి పరిచయం. అంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు. ఎవరైనా సరే వాళ్ళ సంస్థ కోసం లేదా వాళ్ళ కోసం ఏమైనా అవకాశాలు ఉంటే చూస్తారు, కానీ సార్ అలా కాదు, అందరికీ హెల్ప్ చేయాలని ఏదో ఒక రకంగా తన వంతు సహాయం చేయాలని అనుకుంటారు. సో ఒక మంచి వ్యక్తి. సో ఎప్పుడు మాట్లాడినా కూడా హంబుల్గా రెస్పెక్ట్గా చాలా నవ్వుతూ మాట్లాడుతుంటారు. సో అది చాలా బాగా నచ్చుతుంది. ఉదయ్ సార్తో చెప్పడానికి లైఫ్లో ఒకసారి విజయవాడ నుంచి హైదరాబాద్కి జర్నీలో వస్తూ ఉన్నాం. ఆ రోజు కొంచెం పైసలు సేవ్ అవుతాయని కార్ ఎక్కాను. బట్ సార్ గురించి చెప్పాలంటే లైబ్రరీ ఎంత నాలెడ్జ్ ఉందంటే అది తీసుకున్నోడికి తీసుకున్న అంత. ఉదయ్ సార్తో జర్నీ ఆల్మోస్ట్ ఒక 13 yearsగా పరిచయం ఉంది. అండ్ 11.5 yearsగా ఉదయ్ సార్తో వర్క్ చేస్తున్నాను. చాలా ఎక్కువ ఎక్విప్మెంట్ ఉదయ్ సార్ తీసుకునేటప్పుడు కలిసి జర్నీలో చాలా మెమరీస్ ఉంటాయి. మేము చాలా ఎక్కువ సినిమాలు చూసేవాళ్ళం. సినిమాలు చూసిన తర్వాత ఐమాక్స్లో మార్నింగ్ 8:30కి షో పడే ఫస్ట్ షో పడుతుంది రిలీజ్ రోజు, ఆ షోకి వెళ్ళేవాళ్ళం. అక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి బేసిక్గా బయట పెట్టే మైకుల ముందు మాట్లాడడం, ఒక్క వీడియోకి మాట్లాడాము మేము. సాహసం శ్వాసగా సాగిపో సినిమాకి మాత్రం మాట్లాడాము. అదే వీడియో చాలా ఎక్కువ సినిమాల రివ్యూల్లో కూడా మా విజువల్ క్లిప్స్ ఉన్నాయి. ఒకరు ఎదురుగా చూసి నవ్వుకుంటా ఉంటారు అన్నమాట ఆ టైంలో. చాలా గ్రేట్ విజనరీ బాస్, విజనరీ పర్సన్, గుడ్ విజనరీ, లీడర్, టాలెంటెడ్, లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ఉదయ్ సార్. సార్ క్రియేటివిటీ, బిజినెస్ మ్యాన్, విజన్,